పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి పునరుత్థాన ఆరాధనలో పాల్గొందినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా మరి ఈ పునరుత్థాన ఆరాధన కూడి చేరి వచ్చిన వారికి, అదే రీతిగా మరి సోషల్ మీడియా ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఎంతగానో దేవుని ప్రేమ చేత మీరు దేవుని మాటలు వింటా ఉన్నారు, ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుతా ఉన్నారు. అందరు బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మీ కొరకు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ముఖ్యంగా మరి దేవుడి ఇచ్చినటువంటి పరిచర్యలో పాలుభాగస్తులైనటువంటి మీ అందరికీ కూడా మరొక మారు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ, మరి దేవుని యొక్క వాక్యంలోకి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలకు ఆహ్వానించే వాళ్ళు ఉంటారు, ఆదరణ కూడికలకు ఆహ్వానించే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలైనటువంటి ఆహ్వానాలు మనకు అందుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యంలోకి మిమ్మల్ని మీరే, మీ అంతటా మీరు దేవుని యొక్క వాక్యంలోకి ఆహ్వానించబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలోకి మీరు మిమ్మల్ని మీరే ఆహ్వానించబడి మీకు మీరే ప్రవేశించేటువంటి వాళ్ళు అవుతారో, ఆ దేవుని వాక్యము మీ గుండెల్లో క్రియ చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము గుండెల్లో క్రియ చేయటం మొదలు పెట్టింది అనుకోండి, దేవుని వాక్యానికి వేరుగా మనం ఏమి కూడా చేయలేము. ఎందుకంటే ఒక పక్క దేవుని మాటలు గుండెల్లో ఉండి గుచ్చుతా ఉంటాయి. మీరు దారిని పోతుంటే మీ కాలంలో అనుకోకుండా ములుగుచ్చుకుని అనుకోండి, మీరేమంటారు? సభా అంటారు. అలాగే చేయరాని, చూడరాని, ఉండరాని ప్రాంతాల్లో ఉండకూడనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క మాట లాంటివంటే గుండెలో గుండు సూది పెట్టి గుచ్చుతూ ఉన్నట్టుంటాయి. గుండెలో గుండు సూది పెట్టి గుచ్చుతున్నట్టుగా ఉంటాయి. గుండెల్లో కానీ గుండు సూది పెట్టి గుచ్చితే ఏమవుతుంది? మొట్టమొదటగా గుండు సూది పెట్టి గుచ్చితే గాయం అవుతుంది. అలాగే దేవుని వాక్యం అనేటువంటి గాయం చేత మనము రేపబడుతూ ఆ గాయం మన జీవితాల్లో ఏమవ్వాలంటే శుచి మెత్తనైనటువంటి మాంసపు హృదయంగా మార్చబడి దేవుని యొక్క వాక్యానికి లోబడేది కావాలి, దేవుని సన్నిధికి లోబడేది కావాలి, దేవుని యొక్క సేవకు లోబడేది కావాలి, దేవుని యొక్క సేవకునికి లోబడేది కావాలి, దేవుని యొక్క పరిచర్యకు లోబడేది కావాలి. ఎప్పుడైతే లోబడేటువంటి మనస్తత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారో ప్రతి వ్యర్థత కొట్టుకుని పోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని ఈ రోజు దేవుడు చక్కని మాటలు మనకి సిద్ధపరిచి ఉంచారు. దేవుడు మన దీవించును గాక. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఆశీర్వాదం తెలుపుకున్న అందరం చూడండి, ఆశీర్వాదం నాకు కావాలి అని ఉన్న వాళ్ళందరూ ఆమేన్ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీకు స్వస్థత దయచేయును గాక. దేవుడు మీకు రక్షణ దయచేయును గాక. ఆ రక్షణలో ప్రభు మనల్ని స్థిరంగా నిలుపును గాక. ఆయన రాకడ వరకు మనం ప్రభువులోనే ఉండుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కొత్త నిబంధన 175వ పేజీ, 175వ పేజీ, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, క్షమించాలి 5 కాదు 4వ అధ్యాయం, 4వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం చదువుకుందాం. 17వ వచనం నుండి మనం చదువుకుందాం. 17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు సంగమా, అన్యజనులు నడుచుకున్నట్లు
మీరిక మీదట నడుచుకొనవలనని ఎవరినందు? ప్రభునందు మీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాను. ఈ పత్రిక రాసిన ఎవరు తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటారు, ఓ ఎఫెసీ సంఘమా, నువ్వు ఎందుకు కూర్చోబడ్డావు? నువ్వు ఎందుకు కూర్చోబడ్డావు తెలుసునా? ఎఫెసీలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అన్య జనులకి, అన్య ఆచారాలకి, అన్య సంబంధమైనటువంటి విషయాలన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం ఎఫెసీ ప్రాంతం. ఆ ఎఫెసీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు పత్రిక రాస్తూ ఆ ప్రారంభంలో కొన్ని మాట్లాడతారు. ఏమనంటారంటే, సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. 1వ అధ్యాయంలో చూడండి ఒక మాట. 1వ అధ్యాయంలో 3, 4, 5, 6 వచనాలు చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎవరికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ప్రభువు అనుగ్రహించారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఏంటో చెప్పండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో మొట్టమొదటిది ఏంటో చెప్పండి సంగమా. మాకేం తెలుసు అంటారా? సంఘమే తెలుసు అంటే ఇంక మేము ఎదుకోవాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో మొట్టమొదటిది మారు మనస్సు కలిగిన జీవితం. మనలో మారు మనసు ఉందా, లేకపోతే మాయ మనసు ఉందా? కొందరిలో మాయ మనసు ఉంటుంది, కొందరిలో ఏముంది? మాయ మనసు ఉంటుంది. మారు మనసు ఉన్నట్టుగా ఉంటారంటే మాయ మనసు ఉంటుంది. మరి దాంతోపాటు మారు మనసు మనలో ఉందా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత బాప్తిసం తీసుకున్న అనుభవం మనలో ఉందా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో ప్రాముఖ్యమైనవి ఇవే. ఇంకో విషయం మీకు చెప్పాలంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో ప్రాముఖ్యమైనటువంటి వాటిలో మూడోది ఏంటి తెలుసా? మనందరము కూడా సహవాసంగా కూడుతూ ఉండడం. నాలుగవదిగా చెప్పాలంటే, సహవాసంలో కూడుకున్నటువంటి మనము దేవునితో మరింత సహవాసాన్ని కలిగి జీవించటం. ఐదవది ఏంటంటే, మనం కలిగి ఉన్న వీటన్నిటిని బట్టి మన స్థిర చర ఆస్తులని దేవుడు ఆశీర్వదించడం. ఆమేన్. ఇది ఎంత గొప్ప సంగతి! నీకున్న ఆరోగ్యాన్ని కూడా నా దేవుడు రెట్టింపుగా ఆశీర్వదిస్తారు. ఒకప్పుడు మీకు బాగా మైగ్రేన్ తలకాయ నొప్పి ఉంటుంది. ఆ తలకాయ నొప్పి ఇప్పుడు దేవుడు ఏం చేశారు? తగ్గించేశారు. కారణం ఏంటి తెలుసా? నీ క్రియలు మారుతూ ఉన్నాయి గనక. నీ క్రియలు మారుతూ ఉన్నాయి గనక ఆయనకి ఇష్టమైనట్టుగా నీవు జీవించడానికి తీర్మానం చేసుకుని, అయాలో భయాలో లేకపోతే మొహమాటానికో ఎట్లా దేవుని యొక్క రూపురేఖలలో చిన్నగా రూపుదిద్దబడతా ఉన్నాయి. కాబట్టి రూపుదిద్దబడుతున్నటువంటి ఆయన రూపురేఖలను బట్టి ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాం. కాబట్టి దానిని బట్టి ఆయన నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తా ఉన్నారు. నీ ఆస్తిని ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. నీ పశువులను ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. నీ సంతానాన్ని ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. నీకు కలిగిన దానంతటి చుట్టూ ఆయన కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ఆమె చెప్పుకోండి. ఓరకు మనం సొల్లం కొట్టిన బెల్లం కొట్టిన రాయిలాగా, సొల్లం కొట్టిన మన అక్కడక్కడ శాలంలో ఏం జరుగుతారంటే కంచేసి మన రాళ్ళు ఎలగెట్టి వాడి సొన్నాలు పడతా ఉంటాం. అట్లా ఉన్నమాట. కంచెలో ఉన్నదాన్ని కాపాడడానికి కంచె ఉంటుంది.
కంచె లోపల ఉన్నదాన్ని కాపాడడానికి కంచె ప్రొటెక్షన్ గా ఉంటది. ఆ కంచె నాకేం పట్టింది అనుకున్నానుకో, లోపల ఉన్నదంతా ఏమైంది, పాడైపోతుంది. అలాగే దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి ఆయన మనల్ని, మనకు కలిగిన అంతటిని ఆయన ప్రొటెక్షన్ చేస్తా ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల చేత మనము నింపబడతా ఉన్నాం కనుక. ఆశీర్వాదం అంటే అసలు ఇది ఒక మనిషి మార్పు చెందడం, ఒక మనిషి తన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని మారుకోవడం ఆశీర్వాదం. ఒక మనిషికి మారు మనసును గురించినటువంటి ఆలోచన కలిగి, రక్షణ గురించినటువంటి ఆలోచన కలిగి, నేను కూడా బ్యాటింగ్ తీసుకుంటా, నేను కూడా బ్యాటింగ్ తీసుకుంటా అని పరిగెత్తుతాం. నేనేమంటానంటే, ఎప్పుడో జనవరి ఫస్ట్కి ఒకసారి, క్రిస్మస్ పండుగలకు ఒకసారి, లేకపోతే ఇప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు ఒకసారి మోకమ్మడిగా బాప్తిసాలు పొందడం కాదు. నిజంగా చెప్పాలి అంటే, వాస్తవంగా చెప్పాలి అంటే, ఏ విధము చేతనైనను దేవుని వాక్యము నీలో క్రియ జరిగించిన కారణాన్ని బట్టి నీవు మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోవాలన్న తీర్మానం నీ గుండెల్లోకి రావడం ఆలస్యం. ఆ ముందు శనివారం కానీ, లేకపోతే ప్రార్థన అయిపోగానే ఆదివారం కానీ పాస్టర్ గారికి ఒక మాట చెప్పాలి. పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇస్తావా ఇవా అని చెప్పి నీవు అడగలగాలి. నువ్వు ఎప్పుడైతే అలా అడుగుతావో ఇంకా ఆయనకి పనే ఉంది. నిన్ను రక్షణలోకి నడిపించడమే, నీకు స్వార్థ చెప్పడమే, నీకు మారు మనసులో గురించినటువంటి ఆలోచనల్ని ఆయన నీలో నీళ్లు కట్టి ఫలభరితంగా మార్చడం ఆయన పని. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే, ఎస్ నేను సిద్ధమే కాబట్టి ఆటో మాట్లాడదాం, కాలం పోదాం, మురుగుదాం, యేసునామములో ఆత్మ రక్షిద్దామని చెప్పి ఆయన తాపత్రయపడతా ఉంటాడు. అంతేగాని మీరంటూ ఫిక్స్డ్ డేట్లు పెట్టుకోబాకండి. పెద్ద పాస్టర్ రావాలి, కాలేజీలో పాస్టర్ రావాలి, కోటేశ్వర పాస్టర్ రావాలి, లేకపోతే 45 బాడీ గార్డు నడిచే పాస్టర్ రావాలి, అప్పుడే నేను మునుగుతాను అంటే నీ మునుగుడికి ఆయన ఆధారం అవుతాడు. ఎవరు? నువ్వు ఆలోచించుకుంటావే ఆయన. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా మమ్మల్ని రక్షణలో నడిపిన మా పాస్టర్ గారు జీవితా ఉండేవాడు, లెవిటన్ పాస్టర్ గారు జీవితా ఉండేవాడు. ఒకనొక సమయాన నేను మారు మనసు పొందినటువంటి రోజుల్లో దేవుని వాక్యం విందామని చెప్పి దేవుని యొక్క కోటాలకు వెళ్ళాను. నాకు బాప్తిసం ఇచ్చిన ఆయన ఎవరు తెలుసునా? అమెరికా ఆయన. అమెరికా ఆయన నాకు బాప్తిసం ఇచ్చాడు కదా అని చెప్పి ప్రతి ఆదివారం అమెరికా పోలేంగా, అమెరికా పోలేంగా, ప్రతి ఆదివారం ఆడపోతా. మీకేమైనా శక్తి ఇచ్చి దేవుడు ఒక విమానం పెడితే అప్పుడు పోతాయేమో. హల్లెలూయా. కానీ ఇవాళ కొనుక్కుంటావు దాన్ని ఆడబెట్టాలని తెలియదు. అవునా కదా? అందుకని దేవుని యొక్క మహాపాప చేత మనము ఆ తీర్మానంలోకి నడిపించబడాలి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో, బాప్తిసం తీసుకున్న తర్వాత నుండి బైబిల్తో సహవాసాన్ని కలిగి ఉండాలి, యేసయ్యతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే బైబిల్ తోటి యేసయ్యతో మనం సహవాసాన్ని కలిగి ఉంటామో మన నోరు మారుతుంది, మన కళ్ళు మారుతాయి, మన నడక మారుతుంది, మన చేసే పనులు మారుతాయి, మన దేహం ఆలోచించే ఆలోచన విధానం మారిపోతుంది. మన ఆలోచనలన్నీ కూడా మధురమైన ఆలోచనలు కలిగి ఉంటాం, ఆరోగ్యకరమైన ఆలోచనలే కలిగి ఉంటాం. బైబిల్లో మాట రాయబడుతుంది, ఏమో తెలుసునా? ఆరోగ్యకరమైనటువంటి మనస్సు ఎముకలకి ఏం కలిగించిందంట? సత్తువ కలిగించిందంట. మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన మనస్సు కలిగి ఉండడం వల్ల శరీరానికి, ఎముకలకు సత్తువ, శరీరానికి కూడా బలం. లేచిన కాడ నుంచి మధ్య బీపీలు, లేచిన కాడ నుంచి మధ్య బీపీలు, షుగర్లు ఎందుకు అంటున్నారు తెలుసునా? ఆలోచన ఎక్కువైపోయి, ఆలోచన ఎక్కువైపోయి, ఆలోచన ఎక్కువైపోతే ఏమైంది? షుగర్లు, బీపీలు వస్తాయి. కానీ దేవుని వాక్యం అంటుంది, నీకు షుగర్తో పనిలే, బీపీతో పనిలే, ఆరోగ్యమైన మనస్సు కలిగి ఉండు, వాటంతటవే కంట్రోల్లో ఉంటాయి అంటాడు. మరి నేనేమంటాను, దేవుని ప్రేమను బట్టి బీపీలు, షుగర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీరైతే ఆరోగ్యకరమైన మనస్సు కలిగి ఉండండి, మీ అంతటి మీకు అన్ని కంట్రోల్లో ఉంటాయి. కంట్రోల్. దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధి ఏం చేసిందంటే మనల్ని కంట్రోల్లో ఉంచుతాయి. బోర్డర్స్ దాటనివ్వదు, బోర్డర్స్ దాటనివ్వదు. మనుషులు అనుకోండి, చేలు పక్కన ఉన్నాయనుకో, పొరపాటున కొత్తి దిగి పొరపాటు వాళ్ళ చేనులో ఇదంతా కలిసిందా, బెట్ట కలిసింది మా చేను,
అని తగాదాలు. నిజమే, వాళ్ళ స్వాస్థ్యం కోసం తగాదాటం తప్పేం కాదంటున్నా. కానీ దేవుని ఉన్నతమైనటువంటి సన్నిధిలో ప్రతి విషయంలో కూడా మనం ఆ జ్ఞానం కలిగి ఆ దిశగా అడుగులు వేస్తే మరింతగా బాగుంటుంది. దేవుని వాక్యంలో కొన్ని సరిహద్దులు అయితే ఉన్నాయి, కొన్ని వెళ్ళకూడని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి, కొన్ని జరిగించకూడనటువంటి కార్యాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కాదు మేము వెళతాం, మేము చేస్తాం, మేము ఉంటాం, మేము తింటాం అన్నాం అనుకో, దేవుడు కూడా నిన్ను ఒకనొక సమయాన మడతపెట్టి సంకలు పెట్టుకొని ఇస్తాం. అలాంటి పరిస్థితి. అందుకని అలా కాకుండా దేవుని సన్నిధిలో మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని అనుభవించేటువంటి వాళ్ళకి కావాలి. మీకు సంగతి చెప్పరా, దేవుని యొక్క సన్నిధానంలో ఎంత సంతోషం ఉంది, చాలా సంతోషం ఉంది. మరి ఆదివారం పూట దేవుని యొక్క మందిరానికి నేను వస్తూ ఉండాలా? దేవుని యొక్క మందిరానికి వెళుతా ఉన్నప్పుడల్లా మీ సంతోషం అధికమవుతుంది. దేవుని యొక్క మందిరంలో సమాధానం ఉంది కనుక ఆ సమాధానం మీ జీవితాలలో మరింతగా స్థిరపరచబడుతుంది. దేవుని యొక్క మందిరంలో మన గోడంతా దేవుడికి చెప్పుకుంటా ఉంటాం కనుక మన ప్రతి సమస్యకి పరిష్కారం అయితే ఉంటుంది. అలా కాకుండా మనకు మనమే భారం పోసుకుంటా, మనకు మనమే చింతించుకుంటా, మనకున్న గోడు ఆ పక్కింటావుకి, ఎదురింటావుకి, ఆ వెనకింటావుకి చెప్పుకుంటే ఆ ఊరంతా చెప్పింది. అట్లాంటి పరిస్థితులు. అలా కాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించేటువంటి వాళ్ళకి కావాలి. ఆయన సన్నిధిలో ఉన్న ప్రతిదీ మనం అనుభవించాలా? ఆయన సన్నిధిలో ఉన్న ప్రతిదీ మనం అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే అలా మనం ముందుకు వెళుతూ ఉంటామో దేవుడు మనల్ని బట్టి, మనల్ని చూసి ఆయన మరింతగా ఆనందించేటువంటి వాడై ఉంటాడు. హల్లెలూయా. అక్కడ స్పష్టంగా రాయబడిందండి, ఏమని తెలుసుగా, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించును అని రాయబడింది. అయితే చదువుమా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఎలా ఉచితంగా ప్రభు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. దేని కీర్తి? మీకు సంగతి తెలుసా? విశ్వాసులుగా మనము జీవిస్తా ఉన్న ఈ జీవితాన్ని బట్టి ప్రార్థనకి వెళ్తా ఉన్నాం అనుకో, ఎవరిని బట్టి వెళ్తా ఉన్నావు? దేవుడిచ్చిన మంచి జీవితాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి వెళ్తా ఉంటాం. దేవుడు నువ్వు ప్రార్థనకి వెళ్ళే కొలది, దేవుని మందిరానికి వెళ్ళే కొలది నిన్ను ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అనుకో, ఆ ఆశీర్వాదం ఎవరి వల్ల కలిగిందని నీవు అనుకోవాలా? కొంతమంది అంటారు, నా డబ్బు, నా ఇల్లు, నా స్థలము, నా బంగారం, నాని ఇటుపోతలో కూడా తెలియదు. కానీ దేవుడు మనం కోరుకుంటా ఉంది ఏంటంటే, ఆ నా అనేటువంటి స్థానంలో దేవుని కృప వలన నేను ఇల్లు సంపాదించుకున్నాను, దేవుని కృప వలన నేను పొలం సంపాదించుకున్నాను, దేవుని కృప వలన నేను బిడ్డల్ని సంపాదించుకున్నాను, దేవుని కృప వలన నేను నా కష్టార్జితాన్ని సంపాదించుకున్నాను, దేవుని కృప వలన నేను ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాను, దేవుని కృప వలన నేను ఆహారాన్ని, ధాన్యాన్ని సంపాదించుకున్నాను అని చెప్పి దేవుని కృప మహిమ ఐశ్వర్యాన్ని నీవు నీ నోటితో కీర్తించినట్లయితే నా దేవుడు ఆ మనసును చూస్తాడు. నా దేవుడు ఆ మనసును చూసి మరింతగా నన్ను అడిగితే నీ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు కుళ్ళుకొని కళ్ళు పుసులు తెచ్చుకొని కళకళకలు తెచ్చుకున్నా సరే ఆయన నీ ఆశీర్వాదాన్ని ఆపడు. హల్లెలూయా. ఆయన నీ ఆశీర్వాదాన్ని ఆపడు. జనానికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మనం ఆశీర్వదించబడే కొద్దీ జనాల కళ్ళల్లో కుళ్ళుకుంటారు. కుళ్ళుకొని కుళ్ళే కాదు, కుళ్ళు పట్టి పోడై ఆ కుళ్ళు మరింతగా వ్యాపించి చచ్చిపోయి కుళ్ళు తెచ్చుకోవాలి. మనుషులు కాదు,
కుళ్ళిపోయి పోయి 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 ఆ కుళ్ళే కావాలా యేసునామములో. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, అబ్రహామును ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఫిలిస్తీయులు వాళ్ళు అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని చూడలేక వ్యసన పడ్డారు అని రాయబడింది. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించబడిన ఆ ఆశీర్వాదాన్ని బట్టి శత్రువులకు కూడా వ్యసనం పుట్టి, అయ్యో ఇస్సాకా అన్నారు. ఎందుకంటే ఇస్సాకు ఎక్కడ బావిలో వింటే అక్కడ నీళ్లు ఓటర్లాగా ఉరుకుతా ఉన్నాయి. అలా ఉరుకుతున్న ఆ ఓటర్లు బట్టి ఫిలిస్తీయులు ఇస్సాకు కలిగిన ఆ ఆశీర్వాదాన్ని వారవలేక ఏర్చగలిగి, కుళ్ళు కలిగి, అసూయ కలిగి ఇస్సాకునే ఆ ప్రాంతంలో నుంచి బాబా బాబా అని చెప్పి తోలేరంట. నేనేమంటానంటే దేవుడు కోరుకుంటున్నటువంటి ఈ ఆశీర్వాదం మీకు కావాలి. ఇప్పుడు చదువుకుంటున్నాడు ఎంతమంది ఇక్కడ ఒకసారి చేయకండి, రైజ్ యువర్ హ్యాండ్. చదువుకుంటున్నాడు, మీరు చదువుకుంటున్నారు కదా, చదువుకున్న వాళ్ళైనా ఉంటున్న వాళ్ళైనా ఎంతమంది ఇక్కడ మీరు చదువుకుంటున్నారు కదా, చదువుకుంటూ ఉన్నారా? చదువుకొని అయిపోయింది అనుకోండి, మీ చదువు మీకు ఉపయోగపడాలి. మీ చదువు మీరు 10వ తరగతి చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, లేకపోతే ఇంకోటి చదివినా మీ చదువు మీకు ఉపయోగపడాలా యేసునామములో. అలా ఉపయోగపడ్డప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలను, ఈడు చదివిన సత్తుబంట్లకి అసలు ఏమి రాదనుకున్నాను, ఈడు కాళ్ళు మీద నిలబడగలిగే ఉద్యోగం వచ్చిందే అని అనుకోవాలి. ప్రతిదీ అనుకోవాలి. అనుకోని మనవాళ్ళకి ఏంటంటే ఇవ్వడం లేదని అనుకుంటే భయం. అమ్మో జనాలలో నాటనేమో, జనాల కవలబడాలా, లోట్ల రాలా, నారితేనే ఆ ఆశీర్వాదం యొక్క శక్తి ఫలభరితంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మొన్న కావన కాడికి వచ్చి ఏం దక్క వచ్చావంటే, ఏం లేదయ్యా, మరే ఈరోజు అదేందనంట, అందుకని కొమ్ములకి సున్నం రాయాలి, ఇక్కడ సున్నం ఉందేమో అని అంది. నేను అన్నాను, సున్నం లేదు, గిన్నం లేదు, ఇంటికి పోయి ప్రార్థన చేసి కొబ్బరిని రాయిపోయి చెప్పా. మరి రాసిందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. నేనేమంటానంటే ఏదో లేని పనికి మళ్ళీ ఎన్ని కొట్టాటి మీరు భయపడతా ఉన్నారు. వాడు మిమ్మల్ని భయపెట్టట్లే, మీరే భయపడతా ఉన్నారు, మీరే వణికిపోతా ఉన్నారు. అదేదో గ్రహణం అంటారు, చెత్త అంటారు, శదారం అంటారు, నాకు అర్థం కాదు. మీకు ఒక సంగతి తెలుసా? ఇల్లు కట్టుకునేటప్పుడు అంట అదేదో అయ్యో ఆ పప్పులన్నీ తీసుకొచ్చి ఆ పునాదుల్లో వేసి తొక్కాలంట. నేనేం తొక్కాలమ్మా. హల్లెలూయా. ఇంకోటి ఏంటి, అదేందో టేక్ కోసి ఎక్కడ చూపియాలంట, అది చెయ్యాల. నేనేమంటానంటే ఏమైనా ఇంత ఇదిగా ఉంటే మరి మీరు అన్ని చేసుకుంటాం, మీ ఇంట్లో సమాధానం లేకపోయా, మీ కుటుంబంలో రోగాలు పేటైపోతా ఉన్నాయి, మీ పరిస్థితులన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎలాగా? అందుకనే దేవుని ప్రేమను బట్టి చెప్తా ఉన్నా, లోకాన్ని అనుసరించడం మాని ప్రభుని అనుసరించడం నేర్చుకోండి. బైబిల్లో రాయబడిన సంగతి ఏంటంటే, ఆయన ఉచితంగా అనుగ్రహించిన వాటిని అనుభవించి మీరు నోటితో పలుకుతా ఉండండి. ఉచితంగా మీరు ఆయన అనుగ్రహించిన వాటిని కలిగి ఉండి మీరు నోటితో పలుకుతూ ఉండండి. ఏమని? నా దేవుని కృప వలన నేను ఎలాగ జీవిస్తా ఉన్నాను, నేను ఎలాగ ఆశీర్వదించబడ్డాను, నా దేవుని కనికరము వలన నేను నడిపించబడతా ఉన్నాను అని మీరు అలాగ తయారవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని ఆయన పిలుచుకోలేదు తెలుసా? చదువు మాట, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనం అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు తనకి వేరుగా కాదు, పైకి తనకు కుమారులుగా స్వీకరించడానికి. హలో, వీళ్ళెవరు తెలిసినా మా కుమారుడు, మై సన్ అని చెప్పుకోవడానికి.
అని చెప్పుకోవడానికి ఆయన తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాదులతో గుమ్మట ముందే. ఇప్పుడు కాదు, మీరు గుర్తెన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పుడు రావులమ్మ గారి వయసు దగ్గరగా 60 పైన అనుకున్నాం. ఆ పుట్టకు ముందే ఆయన మందిరానికి రావాలనుకున్నాడు. అలాగే ఉషా ఉంది. ఉషాకి ఎంత ఉంటాయి? 20 ఉంటాయా? 20 సంవత్సరాలు ఆ పుట్టకు ముందే దేవుడు ఆలోచించాడు. దేవుని ఆలోచన విధానం అది. జగత్తు పునాదులు వేయబడక మునిపే, భూమి ఆకాశములు పుట్టక మునిపే ఒక రావులమ్మ గారు పుట్టాలని, ఉషా పుట్టాలని, హిందూ పుట్టాలని దేవుడు అనుకోని వాళ్ళు పుట్టి ఏడుండాలని, ఏడో వాళ్ళ ఇష్టానుసారమైన చోట్ల ఉండాలని కాదు, దేవుని మందిరములో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఎందుకోసమో తెలుసా? యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అని ఆయన అందరి ఎదుట తనను మహిమపరిచే వాళ్ళు ఆయన కావాలి. అవునా కదా? ఇప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళు హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదని అని పాడతారు కదా. ప్రార్థనలు ఎందుకు పాడతారు? ప్రార్థనలు పాడతారు వాళ్ళు బడి పిచ్చి పాటలని పాడుకుంటా ఉంటారు. వాటిలో అర్థం ఉండదు, అర్థం ఉండదు. మొన్న దాకా 5 బాక్సులు పెట్టుకున్నారు. వాళ్ళు పాడే వాటిల్లో అర్థం ఉండదు, అర్థం ఉందా? ఏ ఉండదు అంతే కదా. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో జగత్తు పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఆయన ఊరక రాలేదు, ఆయన మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాల. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు సమృద్ధిగా అనుభవించాలి. ఎలా? సమృద్ధిగా మీరు అనుభవించాలి. కొసురుగా కాదు, సమృద్ధిగా మీరు అనుభవించినప్పుడు ఆ సమృద్ధి మీ జీవితాన్ని మరింతగా నడిపిస్తా ఉంటుంది. మరింత సమృద్ధిగా మనము ముందుకు నడిపించబడుతూ ఉండాలి. అందుకనే పౌలు గారు రాస్తూ అంటారు 17 కాబట్టి అన్యజనుల వలె, అన్యజనులు అంటే ఎవరో తెలుసునా? జీవం కలిగిన దేవుడు ఎవరో, మాట్లాడే దేవుడు ఎవరో, వినే దేవుడు ఎవరో, ఆలకించేటువంటి దేవుడు ఎవరో, మనల్ని పట్టించుకునే దేవుడు ఎవరో, మనతో పాటు కలిసి నడిచేటువంటి దేవుడు ఎవరో ఎరగని వారు. తెలియదు వాళ్ళకి దేవుడు అనేటువంటి వాడిలో జీవం ఉంటుందని, దేవుడు అనేటువంటి వాడు మాట్లాడుతాడు అని, దేవుడు అనేటువంటి వాడు మన బోర్డును వింటాడు అని, దేవుడు అనేటువంటి వాడు చెల్లిస్తాడు అని, దేవుని కంటే మనసు ఉంటుంది అని వాళ్ళకి తెలియకనే వేటినో ఆధారం చేసుకుని వాటిని దేవునిగా ఆరాధిస్తూ ఉంటారు. వాస్తవంగా పాపం నన్ను అడిగితే మనకంటే అన్యజనుల భక్తి చాలా బాగుంటుంది. ఆ నిష్టలో కానీ, ఆ వ్రతంలో కానీ, ఆ భక్తిలో కానీ వాళ్ళే పర్ఫెక్ట్. కానీ వాళ్ళకి తెలియదేంటో తెలుసునా? దేవుడు అనబడిన వాడికి జీవం ఉంటుందని, దేవుడు అనబడిన వాడు మాట్లాడతాడని, దేవుడు అనబడిన వాడు వింటాడని, దేవుడు అనబడిన వాడికి ఉనికి ఉంటుంది అని వాళ్ళకి తెలియదు. అందుకే తెలియక వాళ్ళు దేవుని కంటే ఒక రూపాన్ని చేసుకున్నారు. మీకు సంగతి తెలుసా? మన దేశంలో ప్రతి సందర్భానికి ఒక దేవుడు దేవత ఉన్నారు, తెలుసా? కానీ మనకైతే ప్రతి సందర్భానికి ఒకే దేవుడు ఉన్నారు. ఆయన ఎవరు తెలుసునా? జీవం కలిగిన దేవుడు, మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా.
ఆ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న మనము మరింత శ్రేష్టమైన వాళ్ళం. ఆ శ్రేష్టమైనటువంటి ఆ శ్రేష్టతని మనము లోకానికి సూచించాలి. మీరు ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవించకుండా నిరాశ నిస్పృహల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు కాకూడదు. చాలా మంది ఒక అలవాటు అయిపోయింది. ఏంటో తెలిసిన ఏమనంటే ఏమనంటే ప్రార్థనకి వెళ్ళేటువంటి మన జీవితాల్లో కూడా నామకార్థ జీవితాన్ని మనం కలిగి ఉండటం, దేవుని వలన కలిగేటువంటి ఆశీర్వాదము శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం అని ఎరగకుండా ఉండడం. నామకార్థ జీవితంలో అటు లోకం కొద్దిగా, ఇటు యేసయ్య కొద్దిగా, వాక్యం కొద్దిగా, పాష గారు కొద్దిగా కావాలా, ఆయన కొద్దిగా కావాలి. ఎవరైనా ఆయన చెప్తా ఉంటాడు, ఆయన కొద్దిగా కావాలా. ఇలాంటి పరిస్థితులు నేనేమంటానంటే వాళ్ళు కొద్దిగా ఇల్లు కొద్దిగా నిన్నేమనాలా ఏమనాలని నువ్వే తెలుసుకో. ఎందుకంటే దేవుడు కోరుకుంటావు ఇలాంటి భక్తిని కాదు. ప్రభు చెబుతావున్న సంగతి ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు సంపూర్ణంగా అనుభవించాలి అంటే కాబట్టి అన్యజనుల వలె చదువు అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెనని అలా నడుచుకోవద్దు అని చెప్పి ప్రభునందు సాక్ష్యం ఇస్తా ఉన్నాను. ఏమని సాక్ష్యం తెలుసునా? వారైతే ఎవరైతే అన్యజనులు, లోకస్తులు, దేవుని ఎరగని వారు, నామకార్థ క్రైస్తవుల్లో కూడా ముగ్గురున్నారు. ఎవరు తెలుసునా? విశ్వాసులు, పిశాచులు, నామకార్థ క్రైస్తవులు. విశ్వాసులేమో దేవుని మందిరంలో ఉంటారు, దేవుళ్ళలో ఉంటారు, ఎప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉంటారు. పిశాచులేమో లోకం కావాలి, దేవుడు కావాలంటూ బతుకుతారు. వీళ్ళు ఉన్నా ఉపయోగం లేదు, లేకపోయినా ప్రయోజనం లేదు. ఇక నామకార్థ విశ్వాసులు ఏం చేస్తారంటే, నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారంటే పేరు మాత్రమే కిస్మిస్ వచ్చినట్టు చాలు, వీధికి ఒక స్టార్, వీధి శివర్లో లెక్సి. ఎందుకు? మీ అందరికి కిస్మిస్ శుభాకాంక్షలు. ఎందుకని? కిస్మిస్ ఏ పండగ? మా పండగ. వాడు మళ్ళీ కిస్మిస్ పండుగ మందిరానికి రాడు. తెలుసు సంగతి. కిస్మిస్ పండుగ రోజు వాడు మందిరానికి రాడు, గుడ్ ఫ్రైడే రోజు వాడు మందిరానికి రాడు, ఏస్టర్ రోజు వాడు మందిరానికి. ఆ పండుగలు వచ్చినట్టే చాలు, బ్యానర్ల మీద ఫోటోలు మాత్రం ఉంటాయి. దేవుని ప్రేమను బట్టి అలాంటి జీవితం మాత్రం మనం కలిగి ఉండేదానికి వీల్లేదు. దేవుని మందిరానికి వెళుతూ కూడా సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి వెళుతూ కూడా ఒకప్పుడు ఎప్పుడు వేసేవాళ్ళు, ఇప్పుడే అప్పుడప్పుడు క్వశ్చన్ వేసుకుని తిరుగుతా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దేవుని మందిరానికి వెళుతూ కూడా అనేక రకాలైన ఇహలోక సంబంధమైన ఆచారాలను పాటించేటువంటి వాళ్ళు నేటికి కూడా ఉన్నారు. దీనినే అంటారు నామకార్థ క్రైస్తవ జీవితం అని. ఇలాంటి ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడింది, వారైతే అన్యజనులు అంధకార సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు, లోకస్తులు అంధకార సంబంధమైన మనస్సు కలిగిన వాళ్ళు, దేవుడు అసలు లేడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అంధకార సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు. అయితే వారైతే అంధకార సంబంధమైన మనస్సు గల వారై ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎక్కదు, ఎక్కపడగల కారణం ఏంటి? తమ హృదయ కాఠిన్యత. హృదయం బండబారిపోతా ఉంటుంది. చాలా మంది ఎన్నిసార్లు చెప్పిన బాగా అని అంటా ఉంటానే. అలాంటి వాళ్ళ గుండె కఠినంగా మార్చబడుతుంది. నేను అంటాను, ఏ విషయాలను బట్టి నీ గుండె కఠినం చేయబడింది?
ఎందుకనో ఎన్నోసార్లు చెప్పిందేమో చెవులో పోతుంది కానీ ఈ చెవిలో పోతుంది కానీ మళ్ళీ ఈ చెవిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. మన ఇళ్ళల్లో ఉన్న మన పిల్లలకు కానివ్వండి, మన కుటుంబానికి యజమానికి కానివ్వండి, ఇటు చెప్పేవనుకో ఇటు చెప్పింది అంటారు, మళ్ళీ ఇటు పోతా ఉంటారు, మధ్యలో ఏమి లేదని అర్థం. కాబట్టి దేవుని యొక్క మహాకృపలో రాయబడింది, వారు తమ హృదయ కాఠిన్యం వలన కొంతమంది అంటారు, కొంతమంది అనుకుంటారు ఏం తెలియదు వాళ్ళు చెబుతానే ఉంటారు, వాళ్ళు చెప్పేది మాకు తెలియదా, దీన్ని అంటారు అంధకార సంబంధమైన మనసు. వాళ్ళు చెప్పేది మాకు తెలియదా అంటే మీకు తెలియదనే కదా మేము చెప్పేది. మైకులు వారాల మైకులు పట్టుకొని ఫోన్లు పెట్టి యూట్యూబ్లు పెట్టి ఎందుకు మేము పోతాడు ఆయన వచ్చే టైంకి వెళ్ళా మీరందరూ బ్యాగులు ఎందుకు పెట్టి పర్లోకి పోవాలి అని ఎందుకు వరకు కాదు కదా, వరకు కాదు కదా. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏ ఏ విషయాలలోనైతే అంధకార సంబంధమైన మనసు, హృదయ కాఠిన్యత వాళ్ళలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న ఏ జ్ఞానం, కొంతమంది సుజ్ఞానం పెట్టుకుంటారు, మంచిదే, మంచి పేరు కలిగి ఉండటం కాదంటే సుజ్ఞానం, సువాసన పేరు పెట్టుకుంటారు, ఎవరన్నా పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకుంటారు. మధ్య చండీ పేర్లు ఎక్కువ అవుతున్నాయి కదా, అందుకని సువాసన, మంచి వాసన పెట్టుకుంటారు. తమకున్నటువంటి అజ్ఞానం చేత వాళ్ళకి ఏ రంగంలో అన్ని తెలుసు, దేవుడి గురించి మాత్రం ఏమి లేదు. ఎందుకని అజ్ఞానం చేత, తమకున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వాళ్ళు ఏమవుతా ఉన్నారు, అన్యజనులు వేరైపోతా ఉన్నారు. దేవులో నుండి, దేవుడు కలిగించేటువంటి జీవంలో నుండి, దేవుడు ఇచ్చేటువంటి పరలోకంలో నుండి, దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవానికి వాళ్ళు వేరైపోతా ఉన్నారు. వాళ్ళకి మేళ మీద మేళన్నా సరే, యేసుప్రభు యాళ్ళేడు బిడ్డలో లేడు, బస్తాల డబ్బులున్నా సరే యేసుప్రభు యాళ్ళేడు గుండెల్లో లేడు. మీకు తెలుసా, ఒకనొక సమయాన ప్రపంచ ప్రఖ్యాతి గాల్చినటువంటి ధనవంతులు, గొప్ప ధనవంతుడు అంట, ఆయన పేరు బిల్ గ్రేట్స్. ఏం పేరు? బిల్ గ్రేట్స్ గారు. బిల్ గ్రేట్స్ గారిని ఒకనొక ఇంటర్వ్యూలో అడుగుతూ అన్నారంట, బిల్ గేట్స్ గారు మీకు ఇంత డబ్బు ఉంది, మీకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మీకు ఇంకేదైనా కావాలనిపిస్తే మీరేం కావాలనుకుంటారు అని అంటే ఆయన అన్నాడంట, నాకు సమాధానం కావాలంట. ఏడుద్దామా, ఏడు కూరుకొని రావాలి దాన్ని. మీకు తెలుసా, డబ్బులున్నా సరే కొనలేనివి కొన్ని ఉన్నాయి, ప్రేమలు, ఆప్యాయతలు, సమాధానము, ఐక్యత, ఇవన్నీ కొనలేం మనం. 1 లక్ష రూపాయలు పెడితే ఐక్యత వచ్చిందంటే, లక్ష కాదు 2 లక్షలు పెట్టారు, 2 లక్షలు పెట్టి 2 ఐక్యతలు కొనవచ్చు, ఇబ్బంది. కానీ అక్కడ రాదే. ప్రేమ, సమాధానము, ఆప్యాయతలు, బంధాలు, బంధుత్వాలు, ఐక్యతలు, ఇవన్నీ కూడా డబ్బులున్నా, మేళ పొలాల మీద ఎకరాల పొలాలున్న కొంతమందికి మధ్య మన బర్రెలకి వేసే గొలుసులు ఉంటాయి. ఇప్పుడు తాళ్ళు వచ్చినాయి కానీ గొలుసులు ఉంటాయి బర్రెలకి. ఏది, నేను చిన్నప్పుడు బర్రెల గొలుసులు ఉంటాయి. ఆ బర్రె గొలుసులాగా మెడలో ఇంతలో గొలుసులు వేసుకొని తిరిగినా, బంగారు గొలుసులు వేసుకొని తిరిగినా, ఇంతలో గొలుసు వేసుకొని తిరిగినా వాడికి సమాధానం లేదంట. చేతులకి 5 ఉంగరాలలో వాడికి సమాధానం లేదు. ఏడాదికి సమాధానం అని చెప్పి అన్యజనులైనా, లోకస్తులైనా, దేవుని ఎరగని వారైనా సరే సమాధానం ఎక్కడ దొరికిద్ది, సంతోషం ఎక్కడ దొరికిద్ది, ఆరోగ్యం ఎక్కడ దొరికిద్ది అని వెంపర్లాడుతూ ఉన్నారు, పరిగెత్తుతా ఉన్నారు. వాళ్ళకి దొరకటంలే సంతోషం, వాళ్ళకి దొరకటంలే సమాధానం, వాళ్ళకి దొరకటంలే ఆరోగ్యం. అన్నీ ఉన్నా కానీ
తినాలంటే భయం. ఎందుకు? షుగర్ ఆడ పెరిగిద్దో. ప్లేట్ డైనింగ్ టేబుల్ మీద ఏమో లడ్లు లడ్లు, హలవాలు, కాజాలు, పాదుషాలు అన్నీ ఉన్నా తినాలంటే తప్పదు. వద్దు అనుకొని కనిపెట్టుకోవాలి. అట్లాంటి పరిస్థితులు షుగర్ల వల్ల కానివ్వండి, బీపీల వల్ల కానివ్వండి, ఇంకా చెప్పాలంటే క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్స్ వల్ల కానివ్వండి, అన్నిటి వల్ల కూడా ఎంత ఉన్నా సరే ఈ మధ్య కూడా వచ్చింది థైరాయిడ్ వల్ల కానివ్వండి, లేకపోతే ఏదేదో చాలా చాలా రకాలైన హార్ట్ జబ్బులు కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా మనిషి సంతోషంగా, సమాధానకరంగా, ఆరోగ్యంగా ఉండలేకపోతా ఉన్నాడు. అందుకనే చెప్తా ఉన్నాం, అన్ని జనులారా మీకు సంతోషం దొరికేది మా యేసు ప్రభు దగ్గర. లోకస్తులారా నా సంతోషం దొరికేది యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు దగ్గర సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. రేపు చచ్చిపోయినాక పరలోకం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది. అది మేజర్ ఎజెండా. మీ మేజర్ ఎజెండా ఏంటంటే తల్లిదండ్రులు కానీ, మీ మేజర్ ఎజెండా ఏంటంటే ఏముందండి, పిల్లలకి అన్నాము వాళ్ళని పెద్దవాళ్ళు చేసి ప్రయోజకులు చేయాలి అంటారు. వాళ్ళ మేజర్ ఎజెండా అదే. ఇక ఇంకొకవేళ కానీ ఏదన్నా బిజినెస్ పెట్టుకున్నాను, మీ మేజర్ ఎజెండా ఏంటంటే మా మేజర్ ఎజెండా ఏంటంటే మా బిజినెస్ బాగా పాపులర్ అయిపోయి మేము ఎక్కువ డబ్బులు సంపాదించి మా యొక్క పేదరికంలో నుంచి మేము బయటికి రావాలి అంటారు. అది వాళ్ళ మేజర్ ఎజెండా. కానీ విశ్వాసులైన వారికి మేజర్ ఎజెండా తెలుసా? నేను చస్తే రేపు పరలోకంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి. ఇది మేజర్ ఎజెండా. పెద్ద మంది వెళ్ళిపోతున్నా, పెద్ద పంటలు చేతులు ఎత్తుకుని చేయబెట్టి ఈ కాదు కావాల్సింది. ఎక్కడికి వెళుతున్నా సరే నీ మేజర్ ఎజెండా పరలోకం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? మహారామ సమయంలో గొప్ప దైవజనుడు ఇలా ఇంటర్వ్యూ చేస్తా ఇలా అడిగారట. ఏమనంటే, అయ్యా మీరు కొద్ది నిమిషాల్లో చచ్చిపోతున్నారు అనుకోండి, మీరేం ఆలోచిస్తారు అని అడిగితే, నేను కానీ కొద్ది నిమిషాల్లో చచ్చిపోతున్నాను అనుకో, ఒకటే ఆలోచిస్తా, ఇంకా నేను ఏమైనా స్వార్థ చేయలేక పోయిన ప్రాంతాలు ఉన్నాయా అని ఆలోచిస్తాను. నాకు యేసు ప్రభు గురించి చెప్పకుండా ఉన్న ప్రాంతాలు ఉన్నాయని ఆలోచిస్తాను. అంటే అదేంటండి మీకు చావు గురించిన భయం లేదా అంటే, చావు గురించి నాకెందుకు భయం? ఇక్కడ నేను నిద్రపోయానుకో నా యేసయ్య ఒడిలో కళ్ళు తెరుస్తాను అన్నాడు. చావుకున్నటువంటి విశ్వాసులైన వారికి చావుకున్నటువంటి అర్థం ఏంటి తెలుసా? మారు మనసు పొంది పాప క్షమాపణ పెడుతూ బాప్తిసం తీసుకొని విశ్వాసులుగా కొనసాగుతున్న వారి యొక్క జీవితాలలో చావుకు అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ చస్తే, ఇక్కడ కన్ను మూస్తే మరలా యేసయ్య గుడిలో కళ్ళు తెరుస్తుంది. ఎక్కడ? క్షణం రెప్పపాటులో ఇక్కడ కన్ను మూసామనుకో యేసయ్య కళ్ళు తెరుస్తుంది. అంతే. ఇక లోకంలో ఆయన నీళ్లు పోయే, ఆయన మీద నీళ్లు పోసేవాళ్ళు, ఆయన మీద సీవిడి చీదేవాళ్ళు, కన్నీళ్లు తుడిసేవాళ్ళు, అల్లాడేవాళ్ళు, ఇవన్నీ ఆయన పట్టించుకోడు. ఎవరు వెళ్ళిపోయిన ఆయన పట్టించుకోడు. పువ్వులు వేసారా, అవాసవాయిలు పేల్చారా, ఎన్ని అవాసవాయిలు పేల్చారు అసలు అది ఏమీ పట్టించుకోడు. ఎందుకు? వెళ్ళిపోయిన వారి యొక్క ప్రధాన ఎజెండా పరలోకం. ఒకవేళ ఈ భూమి మీద ఏమి లేకుండా ఇష్టానుసారంగా జీవించామనుకో, వెళ్ళిపోయిన నీ మేజర్ ఎజెండా ఏంటంటే వెళ్ళిపోయిన నీకు కింద కేకలే, మామూలు కేకలు కాదు. మీకు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటారు, ఉన్నట్టుండి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలు, భార్య మంటల్లోనే గాలిపోయారు. వాళ్ళు ఆర్తనాదాలతో నడుస్తున్నా కానీ మేము ఆర్పలేని పరిస్థితి అని. రేపు పొందనాడు ఆరిపోయాడు ఎవడు ఉండడు, ఆరేదానికి ఎవడు ఉండడు, అరుచుకుంటా ఉండడు జీవితకాలం. మీకు తెలుసా, మనిషి
కాసేపు అయినా మాట్లాడకుండా ఉండగలుగుతాడేమో మేలుకున్నంతసేపు. ఇంకా మాట్లాడకుండా ఉండడం ఏముండదు. పోయిన కాడ నుంచి అని ఉడుతూ ఉండటమే. అరిసి 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 గొంతు పోతా ఉండేది ఒక పక్క, కానీ ప్రాణం బాధ. గొంతు పోతా ఉండిద్ది, దాహం అవుతా ఉండిద్ది, ప్రాణం వెలవెలలాడుతూ ఉండిద్ది, కానీ ప్రాణం బాధ. ఇది దేవుడిచ్చే శాశ్వతమైనటువంటి నరక బహుమానం. ఎవరికి? భూమి మీద ఎంతకాలం చెప్పినా మారకపోతే, తమ హృదయ కాఠిన్యత వలన, తమలో ఉన్న అజ్ఞానం వలన దేవుడిచ్చే జీవానికి వేరుపరచబడితే ఎట్లాగా? దేవుడిచ్చేటువంటి వేరుపరచబడిన వారై తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి. మీకు సంగతి తెలిసిన, ప్రార్థనకి వెళ్ళాలంటే సిగ్గు. బైబిల్ కొంతమంది చేతులు పట్టుకుంటారు, చెంగు చోట్లు పెట్టుకుంటా ఉంటారు. చెంగు చోట్లు పట్టుకుని ప్రార్థన పోయేది, మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడు ముసుగేసుకుని రావాలంటే అదొక నామోషి. అలా వీటికైతే సిగ్గుపడతా ఉంటారు. కాసేపు మంచోళ్ళతో తిరుగుదామా, మీ ఫ్రెండ్ వాళ్ళప్పుడు కలిసిపోయావే అంటాడేవారు, అదొక సిగ్గు. నేను అంటాను, పాడు పనులు చేయడానికి, పనికి పనులు చేయడానికి, వ్యర్థమైన పనులు చేయడానికి లేని సిగ్గు దేవుళ్ళు నీకే సిగ్గు. అసలు సిగ్గు లేని పనులు చేసుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవమ్మా. సిగ్గులేని వాళ్ళయ్యండి నానా విధమైన అపవిత్రతను, దేంతో ఆశ కూడా కాదు, అత్యాశ. అపవిత్రత చేయడానికి ఆశ కాదు, అత్యాశ. మామూలు ఆశ. అపవిత్రంగా జీవించాలంటే ఇంట్లో ఆదివారం వచ్చినప్పుడు తలకు మోసుకొని వాళ్ళ ప్రాణం నాపైన పర్లా చొక్కా లుంగి కట్టుకొని ఇంట్లో పడుకొని నిద్రపోదామని ఆలోచన ఉండదు. రోడ్ల మీద పడి తాగి తిరిగి దొల్లాడుకుంటే అదొక అట్లా కాదు కదా. అత్యాశతో జరిగించడానికి తమను తామే కాముకత్వానికి అప్పగించుకుంటా ఉన్నారు. అలా అప్పగించుకోకుండా మనందరము కూడా నూతన స్వభావం కలిగిన వాళ్ళం కావాలి. 24వ వచనం చదువు అయిపోయింది త్వరగా. నీతియు యథార్థమైన భక్తి గలవారై. హలో, నీతియు యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి అంటే తెలుసునా? యథార్థమైన భక్తి అంటే మందిరంలో అక్కడ వందనాలు పెట్టి బయటకు వెళ్ళగానే ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారమైన వాటిని చేస్తూ ఉండడం కాదు. యథార్థమైనటువంటి భక్తి. దేనినైతే పట్టుకున్నావో దానిని బట్టి జీవించడం. ఎవరినైతే కలిగి ఉన్నావో ఆయన రూపురేఖల్లో రూపుదిద్దబడడం. ఇవన్నీ ఉండాలి. ఎప్పుడైనా మీరు కనుక్కున్నారా, నేను ఎందుకని యేసు ప్రభువులాగా జీవించలేకపోతా ఉన్నాను అనుకున్నారా? యేసు ప్రభువులాగా అంటే గడ్డాలు పెంచేసి ట్రైనర్ కిందకి అంగీకరించడం కాదు, అది కాదు. బయట అలంకరణ అసలు కాదు. యేసు ప్రభువు అంటే బయట అలంకరణ అసలు కాదు. ప్రార్థన పోయే వాళ్ళకు ఒక జబ్బు ఉంటుంది. ఏమనంటే ప్రార్థన పోతూ ఉండగానే తెల్ల బట్టలు వేసుకోవాలి. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం లోపల నల్ల రంగు పోకపోతే ఎట్లా? తెల్ల బట్టలు వేసుకోవడం మంచిదే కాదమ్మా. ఎందుకంటే చూసేవాడికి ప్రశాంతంగా ఉంటుంది, నడిచే నీకు ప్రశాంతంగానే ఉంటుంది. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన లోపల నలుపు పోకపోతే ఎట్లాగా? వాడు ఉంటాడు కదా నల్లోడు, ఎప్పుడు మన నల్లగా తయారు చేస్తా ఉంటాడు. వాడు నుంచి దూరం కాకపోతే ఎట్లాగా? చదువుమా, అక్కడ రాయబడింది నీతియు యథార్థమైనటువంటి భక్తి. నీతి అంటే తెలుసునా? దేవుడు ఏది చెప్పాడో దాన్ని చేస్తూ ఉండడం నీతి. యథార్థమైనటువంటి భక్తి. పొలానికి వెళ్ళగానే పొలం కాడ యథార్థమైన భక్తిని చేయడం, ఉద్యోగం కాడ యథార్థమైనటువంటి భక్తిని చేయడం,
బరగొడ్లు కాసుకోవడానికి పోయినప్పుడు పక్కింటోడి పక్కడి పొలంలో గడ్డి దొరికేయకుండా ఉంటే వేసుకొని రావటం, లేదంటే నెలకొని దూరుకొచ్చుకోవటం. ఇలాగా యథార్థమైనటువంటి భక్తి, నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన కొత్త స్వభావం, నవీన స్వభావమును ధరించుకోవాలా. మందిరంలోకి వచ్చారు కదా మీరు, మందిరానికి వచ్చారా లేకపోతే దేంట్లోకి వచ్చారు? మందిరంలోకి వచ్చారు కదా. మందిరంలోకి వచ్చిన మీరు నవీన స్వభావం కలిగిన వారై దేవుని వలె, యేసు ప్రభు వలె జీవించడానికి ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఒకటి అలవాటు చేసుకోండి. ఎవ్రీడే నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతున్నానా? ఎవ్రీడే నేను వాక్యం చదువుకోగలుగుతున్నానా? ప్రతిరోజు నేను దేవుని పాటలు వింటున్నానా? ఇంకా నేను ప్రార్థనకు వస్తా ఉన్నా సరే నా ఫోన్లో పాటలు మారలేదు అనేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఫోన్లు లేకపోతే అది వేరే. ఫోన్ ఉంటే నా ఫోన్లో పాటలు మారలేదు, పాటలు ఉంటాయి కొన్ని గుగ్గిరి పాటలు అన్నీ ఉంటాయి. నా ఫోన్లో పాటలు మారలేదు అనేవాళ్ళు ఎంతమంది? నా ఫోన్లో వీడియోలు మారలేదు అనేవాళ్ళు ఎంతమంది? నేను నా ఫోన్లోనే కాదు, నా వ్యక్తిగతంగా నేను చాలా మార్చుకోవాలి ఇంకా అనుకునేవాళ్ళు కావాలి ఈ రోజుల్లో దేవుడి కోసం. అవునా కదా? అలాంటప్పుడే కదా పరలోక సంబంధమైన ప్రతి దీవెన మనకు కలుగుతుంది. ఏదో ఈ లోకంలో ఇల్లు మీద ఇల్లు కట్టాను, ఇంటి ముందు బండ వేసాను, బండ మీద నేను పడుకున్నాను, అదే తెచ్చానంటే కుదరదు. కొంతమంది అంట ఇల్లు మీద ఇల్లు కట్టి పద్దాక ఇల్లు ముందు అరుగు కట్టి అరుగు మీద పడుకుని ఇల్లు చూసుకుంటా ఉంటారంట. ఎందుకు? అదొక తృప్తి. కానీ నేను అంటారు ఇల్లు మీద ఇల్లు కట్టేదానికి, పొలం మీద పొలం కొనేదానికి, గొడ్డు మీద గొడ్డు కొనేదానికి, దానికోసం అది కావాలి కాదంటున్నా. బట్ నీవంటూ పరలోకంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. రేపు వేసుకోలేకపోతే ఏంటి మనకైతే? హలో, ఒక్కసారి నేను మిమ్మల్ని క్లియర్గా మాట్లాడుతున్నా. రేపు యేసు ప్రభు అని వాడు ఈ భూమి మీదకు మేఘారుడై వస్తా ఉన్నప్పుడు, సంగమా రమ్ము అన్నప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? తెల్ల మొహమా లేకపోతే వెలిగే మొహమా? వెలిగే మొహం అయితే ప్రభుత్వం ఉంటుంది. తెల్ల మొహం అనుకో అందరూ పోకుండా ఇక్కడ చూస్తా ఉంటుంది, అంతే, ఏమి లేదు. చూస్తా ఉంటాయి చూపులకి. యేసుప్రభు నా సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో. హలో, యేసుప్రభు నా సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో, కింద నీకు ఉంటుంది ఇక స్తోత్రం, కింద నీకు ఉంటుంది ఇక ఉండాల్సినంతా ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుడా అన్నా, లేకపోతే ఏసయ్యా అన్నా, ఇంకోటన్నా దాదాపు కొంతకాలం ఆగాల్సిందే. ఇక నీకు విడుదల ఉండదు. యేసు ప్రభు ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంట మరణం ఇక మన మీద వెలుబడి చేయాలంట. ఒకవేళ చచ్చిపోదామని బయలుదేరికేమనుకో చాలు టిఫిన్ లేదు, రైలు కింద పడదాం పోయేవాళ్ళుకో ఒక పక్క నుంచి రావాల్సిన రైలు ఇంకో పక్కన పోతా ఉండేది. అట్లాంటి పరిస్థితులు. సముద్రంలో గురించి చదువుదాం అనుకున్నాం అనుకో, సముద్రం వండిదామనిదంట. అంటే ఆ రోజుల్లో వాటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులన్నింటినీ మనం తప్పించుకోవాలి అంటే యేసు ప్రభువులో మనము నిలకడగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వల్ల మూడే విషయాలు చెప్పాను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం సంపూర్ణంగా అనుభవించాలి. రెండోది, యేసు క్రీస్తు వలె నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వాళ్ళమై ఉండాలి. అన్ని జనుల వలె మనం నడుచుకోవద్దు, అంధకార సంబంధుల వలె మనం నడుచుకోవద్దు, లోకస్తుల వలె మనం నడుచుకోవద్దు, నామకార్థ క్రైస్తవుల వలె మనం నడుచుకోవద్దు. మీరు ఎప్పుడైనా సరే మన ఊర్లో డాన్స్ పిల్లలతో డాన్స్ చేస్తుంటే అక్కడ మనం చూసారా? అలా చూసారా? ఎందుకు చూడాల? మేము మాత్రం అప్పుడప్పుడు సునీత అంటారు ఉప్పు కారం తింటున్నట్టుగా. అలాంటే నేను కూడా ఉప్పు కారం తింటున్నా కదా,
ఉప్పు కారం ఏంటి? ఇంటికి పోతే ఇప్పుడు మనందరం తినేది ఉప్పు కారంతో బాగా తట్టించిన స్తోత్రమేగా. కాబట్టి మరి ఉప్పు కారం తింటున్నాం కదా, మరి మాకు ఉంటాయి కదా. మరి ఎందుకని బయటికి రావంటే యేసు ప్రభువు అవన్నీ చచ్చిపోయి నూతన స్వభావం కలిగి జీవించేదానికి మేము నడిపించబడతాం. అంధకార సంబంధుల వలె జీవించేదానికి, లోకస్తుల వలె జీవించేదానికి, నామకార్థ క్రైస్తవుల వలె జీవించేదానికి మనం దానికే బాకీ కాదు. ఎవరికి? వాడు ఉన్నాడు నల్లవాడు, వాడికి మనం బాకీ ఏం కాదు. మనం బాకీ ఉంది ఎవరికో తెలుసుగా? మన బాకీ ఉండల్లా యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే. ఈ లోకంలో ఊపిరినిచ్చి, జీవాన్నిచ్చి, మంచి బతుకునిచ్చి మందిరాన్ని నడిపించిన యేసయ్యకి మనం అప్పు ఉన్నాం. ఆ అప్పు ఏం తెలుసురా? మంచి జీవితాన్ని జీవించి రేపు పరలోకం పోతాం. పరలోకం పైన అంటాడు, హలో మై సన్ హౌ ఆర్ యు అంటాడు. ఫైన్ డాడీ అని చెప్పాలి. అట్ట కాకుండా అన్నాం అనుకో చేసేది ఏం లేదు. హల్లెలూయా. రెండవదిగా నవీన స్వభావం ధరించుకోవడం. మూడోది ఏంటంటే రేపు నీకు ఉండాల్సినటువంటి మెయిన్ ఏజెండా ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళి నా ప్రభుత్వంతో కూడా ఉండాలి. మెయిన్ ఏజెండా సంగమా, నువ్వు ఎక్కడ ఉన్నదానివైనా, ఏ ప్రాంతంలో ఉన్నదానివైనా నీకు ఉండాల్సినటువంటి మెయిన్ ఏజెండా ఏంటంటే ఆ మెయిన్ ఏజెండా రేపు పరలోకంలో నువ్వు కనపడాలి. నా దేవుని ఎదుట, నా దేవుని ఎదుట నీవు పరలోకంలో కనపడాలి. ఆమేన్. ఆ దేవుని ఎదుట నువ్వు పరలోకంలో కనపడాలి. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. నా దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించుగాక. హల్లెలూయా. అందరూ పైకి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ